ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ ఎట్ బాచ్పల్లి APR ప్రాజెక్ట్స్. ఇప్పటికి చెప్తుంటారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా నాలెడ్జ్ ఉంది ఆయనకి, ఒక ఎన్సైక్లోపీడియా దగ్గుపాటి గారు, డేట్లతో సహా టైంతో సహా చెప్తారు అని చెప్తారు. కాబట్టి ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ సార్, మీరు ఫస్ట్ ఎమ్మెల్యే అయిన డేటు ఇయర్? నాకు గుర్తులేదు. నేను నాకు చాలా నాకు అంత జ్ఞాపక శక్తి ఉంటుందని నేను అనుకోలేను. మీకు ఫస్ట్ ఏంటంటే పుస్తకం రాసినప్పుడు మాత్రం ఆ డేట్స్ సహా లేకపోతే అవన్నీ కూడా అనుకుంటా వచ్చేసింది నాకు. అంటే డైజెస్ట్ అయ్యి నేను ఇన్వాల్వ్ అయినటువంటి పద్ధతిని బట్టి వచ్చేసింది. ఓకే, అంత తప్పితే నేను ఆ పుస్తకం రాసినప్పుడు 40 రోజులు రాశాను. 40 రోజులు కూడా మా ఊళ్ళో నేను రిటైర్ అయిపోవాలని చెప్పి 2009లో మా ఊరు వెళ్ళిపోయి ఉంటే ఎలక్షన్స్ ముందు నిలబడకూడదు ఆ రోజు. నేను పొద్దున్న 4-3 గంటలకు లేచేటప్పటికి ఇక రాయమని చెప్పి వచ్చేసేది. కూర్చుని భాగవద్వేగం కాదు, తన్నుకుంటా వచ్చేసేది అంతేక. 10 పేజీలు రాసి 10-20 పేజీలు రాసేసి పడుకునేవాడిని. అలా 40 రోజుల్లో మొత్తం 250 పేజీలు ఎంత అది అట్లా వచ్చేసింది అంతేక. ఎవరిని అడగలేదు, లేకపోతే పేపర్లు చూడలేదు, లేకపోతే ఇంకో చోటకు పోలేదు. 40 రోజులు అక్కడే ఉన్నాను, బయట కూడా ఎక్కడికి పోయి తిరగలేదు. అలా వచ్చేసింది అంతేక. డేట్స్ అన్ని అట్లా గుర్తున్నాయి. ఎమ్మెల్యే అయిన డేట్ గుర్తులేదు, ఫస్ట్ ఎమ్మెల్యే ఇయర్ గుర్తుంది, 83. నవంబర్. మ్యారేజ్ డేట్ ఎప్పుడు సార్? అవన్నీ అవి కూడా గుర్తుకోకపోతే ఇంకెందుకంటే ఇంకా మళ్ళీ. మేడం బర్త్డే డేట్ గుర్తుందా? మేడం బర్త్డే చాలా రోజులు గుర్తుకునేది కదా, తర్వాత గుర్తుంది. రితేష్ బర్త్డే డేట్? చేసి వాళ్ళది అంత సరిగ్గా గుర్తుంది నాకు. ఓకే, ఫిబ్రవరిలో ఉంటుంది. ఒకళ్ళు 8, ఒకళ్ళు 20. మా పాప బాబుది 2 ఫిబ్రవరి మాసమే. ఇయర్ అంటే గుర్తుకుంటుంది. సో 79 కదా మీ మ్యారేజ్? 79. సార్ మామగారు కట్నం కింద ఏమి ఇచ్చారు? బాగోదు, అవి అమ్మాయిని ఇచ్చారు సార్ మాకు. కట్నంకి పూర్తిగా వ్యతిరేకత మీరు విన్నాను నేను. వ్యతిరేకత అని ఎట్లా అంటారండి? కట్నం ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఇవాళ 2 ఏమంటారు, జెండరు ఒకటే, ఈక్వేషన్ డిఫరెన్స్ ఉండకూడదు అంటారు కదా. ఆస్తిలో వాళ్ళకి ఉంటుంది, భాగం వీళ్ళకి ఉంటుంది. అయినప్పుడు వాళ్ళ ఆస్తి వాళ్ళకి ఉండాలి, వీళ్ళకి ఆస్తి ఉండాలి. అమ్మాయికి ఏమైనా తండ్రి దగ్గర నుంచి ఆస్తి వస్తే తీసుకోవాల్సిందే, తప్పే ఉంది. అదే మేడం తీసుకుంటే మేడం తీసుకున్నా నేను తీసుకున్నా ఒకటే కదా, ఇక ఒకటే అవుతుంది అది. ఆ విధంగా అయితే మాత్రం రామారావు గారి దగ్గర ఏమి ఆశించలేదు మేము. చక్కని భార్యని పొందాము, దానికి సంతోషించాలి. అంతకు తప్పితే దీని గురించి కట్నాలు కానుకల గురించి చెప్పాల్సినటువంటి సమయం కాదు ఇది, ఆలోచించాల్సిన విషయం కాదు. మంచి అమ్మాయిని ఇచ్చానని చెప్పారు, చాలా అదొక్కటి చాలు, అంతకు మించి ఇప్పుడు ఇంత గౌరవం పొందుతా ఉన్నాం కదా మేము, ఇదంతా కూడా ఆయన పుణ్యమే కదా, వాళ్ళ పుణ్యమే కదా. అది నిజంగా సార్, ఇన్ని సంవత్సరాలు అయినా కానీ మీరు చెడగొట్టుకోలేదు, అది అంత సంతోషం. మేడం గారు ఏమని పిలుస్తారు మిమ్మల్ని? మేడం గారు బయట ఎక్కువ డాక్టర్ గారు అనేది సంబోధిస్తుంటారు ఎక్కువ. డాక్టర్ గారు, చెన్నారెడ్డి గారిని ఒకరిని డాక్టర్ గారు అంటారు రాజకీయాల్లో, తర్వాత నన్ను డాక్టర్ గారు అంటారు, నన్ను డాక్టర్ గారే అంటారు ఇప్పుడు కూడా. ఓకే, పురంధేశ్వరి గారు నేనేమవుతాను? మీరు హస్బెండ్, నేనేమవుతాను హస్బెండ్ తర్వాత హస్బెండ్ కంటే ముందు ఏమవుతాను? బావా. మరి ఓకే, అదే సార్. ఓకే, మీరేమని పిలుస్తారు మేడంని? నేను మామూలుగా నేనేమనిపిస్తాను, నేను రకరకాలుగా పిలుస్తుంటాను ఆ పరిస్థితిని బట్టి. ఎక్కువ ప్రేమతోనే పిలుస్తాం కదా. అంటే అక్కడున్న పరిస్థితిని బట్టి ఏదో రకంగా పిలుస్తాం. పలానా అని నేను కొంచెం ఏంటంటే రొటీన్గా ఉండదు అది. ఏమండి అంటాము, లేకపోతే ఏమండి పురంధేశ్వరి గారు అంటాము, లేకపోతే ఏమండి మేడం అంటాము, అట్లా అట్లా సరదాగా ఉంటుంది. ఇప్పుడు ఎలా సార్ కాలక్షేపం, పిల్లలతో బాగా టైం స్పెండ్ చేస్తున్నారా? నేను పిల్లలతోటి కాలక్షేపమే. పిల్లలతో అంటే ఫస్ట్ ప్రయారిటీ పిల్లలతో అంటే, ఎందుకంటే మళ్ళీ దొరకరు నాకు. ఈ పెద్దవాళ్ళు అయిన తర్వాత కష్టం. అవును. అందువల్ల వాళ్ళతోటి బాండింగ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అవుతాను. తాత అనేటటువంటి వాడు మాకున్నాడు.
అనేటటువంటిది ఎప్పుడు కూడా గుర్తుంచుకునేటట్లుగా నేను ఫీల్ అవ్వాలి. నేను కూడా ఎంజాయ్. సో మీ పిల్లలతో ఎలా స్పెండ్ చేయలేదు కాబట్టి అటు చేయలేదు వాళ్ళ పిల్లలతో రాత్రి కూడా నన్ను పక్కన ఇద్దరు పక్కన కూర్చుని 2 స్టోరీలు చెప్పించుకుని పడుకున్నారు. ఉదయం వాళ్ళ పొద్దున్నే ఫామ్ కి తీసుకెళ్లి అక్కడ కోళ్ళు మేకలు పిల్లలు అన్నీ ఉన్నాయి, అక్కడే టిఫిన్ పెట్టించి తీసుకుని వచ్చాను. ఇప్పుడు ఇంత ముందే తీసుకుని వచ్చాను. సో మొన్నేమో స్విమ్మింగ్ తీసుకెళ్ళాను నేను, వాళ్ళతో స్విమ్మింగ్ చేశాను. సో మార్నింగ్ టైం అంతా ఈ వీళ్ళతో గడిపోతుంది. సూపర్. అది మధ్యాహ్నం నుంచి నేను మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ ఫ్రెండ్స్ తోటి క్లబ్ లో గడుపుతాను. జూబ్లీస్ క్లబ్ లో కొంచెం, మళ్ళీ రాత్రికి వచ్చినప్పుడు పిల్లలు ఉంటారు. ఇది రొటీన్. ఇది కాకుండా నేను కొంచెం నాలెడ్జ్ ఉండాలి కాబట్టి మధ్యలో న్యూస్ చూసుకుంటాను. న్యూస్ ఫాలో అవుతుంటారు. 2 రాజకీయాలు అటు ఇటు ఏపీ అండ్ తెలంగాణ తక్కువ ఫాలో అవుతున్నాను. ఇప్పుడు 6 నెలల నుంచి నేను టీవీ చూడలేదు. నేను నమ్ముతాను నమ్మను. కానీ ఒకటి చూస్తాను, ఆ పాల్కి శర్మ అని వాంటేజ్ న్యూస్ ఉంటుంది, ఫస్ట్ పోస్ట్ అనేది ఇంటర్నేషనల్ న్యూస్. అది నాకు జర్నలిస్ట్ లో షీఈస్ ద గ్రేట్ జర్నలిస్ట్ ఫీల్ అవుతాను. పాల్కి శర్మ ఎక్సలెంట్. చాలు ఒక అరగంట చూస్తే వరల్డ్ న్యూస్ అంతా మనకి ఇదవుతుంది. పుస్తకాలు కూడా ఇక రాయను నేను, రాయలేను నేను. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాడిని, వారానికి 2-3 పోస్టులు పెడతా ఉండేవాడిని. ఏ షార్టన్ చేసి నేను చెప్తా ఉండేవాడిని, నా రియాక్షన్స్ చూసుకుంటా ఉండేవాడిని. అది కూడా పెద్దగా అవసరం లేదు. టూర్స్, ఇంటర్నల్ టూర్, ఇప్పుడు అవుట్ సైడ్ టూర్స్ ఏంటంటే, ఒకటి మా ఈ క్లబ్ బ్యాచ్ ఉంటారు, టెన్నిస్ బ్యాచ్ ఉంటారు, మేము కార్డ్స్ బ్యాచ్, టెన్నిస్ బ్యాచ్, ఒక 15-20 మంది. నెక్స్ట్ మంత్ రష్యా వెళ్తున్నాం. ఇలా ప్రతి సంవత్సరము అవుట్ సైడ్ కంట్రీ ఒకటి వెళ్తూ ఉంటాం. నాకు కొంచెం స్టడీగా పనికి వస్తుంది. వాళ్ళందరం కలిసి ఎంజాయ్ చేస్తాం. ఎంజాయ్ చేయటం అంటే ఏం లేదు, చక్కగా దిగుతాము, సాయంత్రం వచ్చినప్పుడు రూమ్లో కూర్చుంటాము, అందరం కలిసి పాట పాడటం ఏదో చేస్తూ ఉంటారు. ఈవినింగ్ 6 అయ్యేటప్పుడు మాత్రం రూమ్కి వచ్చేయాలి అందరూ. అలా 30-40 కంట్రీస్ తిరిగేసాము, 50 తిరిగాం. ఇంకొకటి ఏంటంటే, పాప పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకి నేను తిరిగినే మళ్ళీ చూపిస్తాను. వాళ్ళకి రేపు ఈజిప్ట్ తీసుకెళ్తున్నాను, అంతకుముందు రోమ్ తీసుకెళ్ళాను, అంతకుముందు ప్యారిస్ తీసుకెళ్ళాను, వెనిస్ తీసుకెళ్ళాను. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి వాళ్ళు మా దగ్గర ఉండరు. వాళ్ళతో గడపాలి అంటే ఇట్లాంటి టూర్స్ పెట్టుకుని నేను చదివింది, నేను చూసింది, వాళ్ళకి కొద్దిగా ఆ ఏజ్ పెద్ద అయ్యారు కాబట్టి వాళ్ళకి చెప్తా ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కల్పించాలనేది నా ప్రోగ్రామ్. పర్లేదు సార్, మంచి యాక్టివ్గా బాగా తిరుగుతున్నారు, మంచి కంట్రీస్ అన్ని. చాలా ఇంపార్టెంట్ లైఫ్లో ప్రపంచం చూడటం అనేటటువంటి అవకాశం వస్తే చాలా తక్కువ మందికి వస్తుంది. అంత అవకాశం వచ్చినప్పుడు అది కూడా ఇంతమంది కలుపుకొని వెళ్ళటం అనేటటువంటిది మిస్ అవ్వకూడదు ఎవరు కూడా. అందువల్లనే నేను పుస్తకాలు రాయగలిగాను, అందువల్లనే నాలెడ్జ్ పెంచుకోగలిగాను. ఇప్పుడేమో పురంధేశ్వరి గారు ఎంపీ అయ్యారు, ఆమె బిజీగా ఉన్నారు, రాను కుదురుతూ. వీలైనంత వరకు పిల్లలతో వెళ్ళేటప్పుడు మాత్రం ఆమె తీసుకెళ్ళాలని నేను కోరిక. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి 10 రోజులన్నా అలా తీసుకెళ్తే ఆవిడకి కూడా ఎక్స్పోజర్ కావాలి నాకు. అది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.